పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఓట్ చోరీ ఎపిసోడ్ లో మరో బాంబ్. హర్యానా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం. హెచ్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ ఆరోపణలు. కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి హైడ్రా ఒక్కటి చాలు. జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతోనే చెత్త మాటలు. సీఎం రేవంత్ పై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. 3 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. ఇప్పటికైనా రేవంత్ భాష మార్చుకోవాలి. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారన్న పువ్వాడ. తుఫాన్ సాయంపై మాటలేనా, చేతలెక్కడా? 18 నెలలైనా అన్నింటికీ వైసీపీనే కారణమంటున్నారు. రైతుల్ని ఆదుకోవాలని బొత్స డిమాండ్. లిక్కర్ కేసులో ఇక కీలక అరెస్టులు. కూటమిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. వైసీపీకి ఇక ఎండ్ కార్డు పడినట్టే అన్న ఆదినారాయణ. కాళేశ్వరంపై బీజేపీ ఎన్నికల హామీ ఇవ్వలేదు. 6 గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. టీవీ9 వేదికగా చర్చకు సిద్ధం. ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతా. రేపే డిబేట్ కి రావాలని కేటీఆర్ కి జూపల్లి ఛాలెంజ్. ఆదిలాబాద్ లో ఉద్రిక్తత. ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్ శ్రేణులు. పత్తి రైతులని ఆదుకోవాలని నినాదాలు. గగన్ పహాడ్ లో తనిఖీలు. 5.5 లక్షల విలువైన మద్యం బాటిల్స్ సీజ్. ఢిల్లీ, గోవా, పుదుచ్చేరి నుంచి తీసుకొచ్చి దందా. చెన్నూరు ఎక్సైజ్ పిఎస్ లో పేకాట. హెడ్ తో పాటు 5 కానిస్టేబుల్ నిర్వాకం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు. హైదరాబాద్ కేపీహెచ్బీలో గంజాయి దందా. యువతితో పాటు మరో 3 అరెస్ట్. 6 కేజీల ఎండు గాంజా స్వాధీనం. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు వేధింపులు. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పేరెంట్స్ పై కూతురు కంప్లైంట్. హైదరాబాద్ పటాన్చెరులో ప్రమాదం. అతివేగంతో డివైడర్ ని ఢీకొట్టిన మేడ్చల్ డిపో బస్. ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. పెహల్గాంలో మళ్లీ సినిమా షూటింగ్స్. 6 నెలల తర్వాత వినిపించిన స్టార్ట్ యాక్షన్ కెమెరా. తొలి హిమపాతంతో కశ్మీర్ లోయలో మంచు అందాలు. మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు. అభినందించి సన్మానించిన ప్రధాని. ప్రపంచ కప్ విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తి. తమిళనాడు హోసూరులో దారుణం. అమ్మాయిల హాస్టల్లో స్పై కెమెరాస్. 100 వీడియోస్ రికార్డ్ చేసిన మహిళ అరెస్ట్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.